ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తూ ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం ఇది. నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడాలని కోరుతున్నా.